మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి, జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు. ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట. మీకు తెలుసా ఈ సంగతి? బైబిల్లో ఆ మాట రాస్తుంది. ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం, దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా? తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం, మనకు అత్యంత బాధ కలిగించే విషయం. వాస్తవంగా కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు, ఆఖరికి వేళ్లతో సహా. వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడం, ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం. మన చేతులు చూసి మురిసిపోతాం, మన ముఖాన్ని చూసి మురిసిపోతాం, కాళ్ళను చూసి మురిసిపోతాం, మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడుదిరిగి చూసి ఇడిదిరిగి తీసి మెలికలు తిరుగుతూ ఉంటారు, తెగ మురిసిపోతారు. ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో, వీటిని తొలగించుకోవడానికి ఇష్టపడమో, అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట. అవి మన దేహంలోనే ఉన్నాయంట. ఒకసారి చూడండి, ఆ మాట చూపిస్తాను నేను.